మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గడిచిన 40 సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా ప్రత్యేకంగా శ్రీ సిద్ధేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి గిరికృష్ణ తెలిపారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలోని దేవస్థాన ప్రాంగణంలో దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ మామిడాల శ్రీనివాసులతో కలిసి ఈవో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈవో గిరికృష్ణ మాట్లాడుతూ ప్రాచీన చరిత్ర కలిగిన ప్రసిద్ధ శైవక్షేత్రం అయిన శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా 3 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచనలతో ఇప్పటికే అన్ని శాఖల సమన్వయ సమావేశం జరిగిందన్నారు. భక్తులు సౌకర్యాలకు పెద్దపీట వేస్తూ పోలీస్, పంచాయతీరాజ్, విద్యుత్, వైద్య, ఆరోగ్య, అగ్నిమాపక శాఖల అధికారులతో కలిసి వారి సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేస్తామని చెప్పారు. పాలక మండలి, గ్రామస్తులు, అర్చకుల సలహాలు అనుసరించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని వారు పేర్కొన్నారు. ఈ కృష్ణపట్నం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 15వ తారీఖు, 16, 17వ తారీఖు శివరాత్రి మహోత్సవాలు వైభవోపేతంగా జరగడానికి ఈ నెల 4వ తారీఖు ఎమ్మెల్యే గారి అధ్యక్షతన కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. దాని ప్రకారం అన్ని శాఖల్ని సమన్వయం చేసుకుంటూ దేవస్థాన ఈ శివరాత్రి మహోత్సవాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయడానికి మా వంతు కృషి చేయడం జరిగింది. ఈ కృషిలో భాగంగా చైర్మన్ గారు, మా ట్రస్ట్ బోర్డు సభ్యులు, అర్చకులు, గ్రామ ప్రజలు అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మా ఆకాంక్ష. ఇందులో భాగంగా 40 సంవత్సరాల తర్వాత ఈ దేవస్థానంలో స్వామివారి ఉత్సవం యాక్చువల్గా 1 గంటకు రాత్రిపూట జరిగేది. అలా కాకుండా ఈసారి భక్తులందరూ చూడాలని చెప్పి 10 గంటలకు మాత్రమే ఇది మొదలు పెట్టడం జరిగింది. అది కూడా మోతకారులచే ఈ ఉత్సవాన్ని 4 కిలోమీటర్ల మేర ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భక్తులందరికీ టాయిలెట్ సౌకర్యం లేదని చెప్పి గతంలో ఎన్నో విమర్శలు ఉన్నాయని మాకు తెలియవస్తే దాని మీద స్పెషల్గా మొబైల్ టాయిలెట్లు 14 ఏర్పాటు చేశాము. కొన్ని ఇక్కడ, కొన్ని వేణుగోపాల స్వామి గుడిలో భోజనం చేసే దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పోలీసు వారి సంపూర్ణ సహకారాలతో పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేసి వారికి కూడా ఎమ్మెల్యే గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని తెలియజేశారు. అదేవిధంగా వైద్య శాఖ, ఫైర్ ఇంజన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 24/7 వైద్య అధికారుల చేత ఒక మెడికల్ క్యాంప్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు వసతిగా ఉండేటట్టు నీళ్ల సౌకర్యం కోసం సింటెక్ ట్యాంక్స్లు ఒక 5 కొళాయిలు పెట్టించి 5 చోట్ల ఏర్పాటు చేసినాం. మరియు క్యూ లైన్లో భక్తులందరికీ వాటర్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్, బిస్కెట్స్, మజ్జిగ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నిటితో పాటు ఈ గ్రామ ప్రజల సహకారంతో ఈ ఉత్సవం బాగా జరగడానికి ముందుగా ఆదాని కృష్ణపట్నం వారి సంయుక్త ఆధ్వర్యంలో దేవస్థానం వారితో కలిపి భారీ అన్నదాన కార్యక్రమం రేపు 6:30-7 గంటల నుంచి మొదలవుతుంది. అదేవిధంగా వారి సహకారంతో ఈ కల్చరల్ యాక్టివిటీస్ని కూడా ఈసారి భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. మరియు స్వామివారి ఉత్సవంతో ప్రత్యేకించి గుస్సాడి నాట్య విన్యాసాలు, ముంబై దోల్ తాషా విన్యాసాలు, బటర్ఫ్లైస్ అనే కొత్త ఒక విన్యాసాన్ని స్వామితో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ స్వామి ఉత్సవంలో వైభవపేతంగా ముందుకు నడిపించడానికి వెళ్తూ ఉంటాయి. స్వామివారు వెనక వస్తూ ఉంటారు. అదేవిధంగా పార్కింగ్ ప్రదేశము దేవాలయానికి సంబంధించి వచ్చే భక్తులకు కార్లు, మిగతా పార్కింగ్ ఏరియా మాత్రం తుఫాన్ షెల్టర్ పక్కన ఉన్న పోర్టు వారి స్థలంలో ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే ఈ ఎవరైతే కళాకారులు ఉన్నారో వారిలో కొంతమందిని తుఫాన్ షెల్టర్లో రూమ్స్ తీసుకొని అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా క్యూ లైన్లు కూడా 2-3 క్యూ లైన్లుగా ఏర్పాటు చేస్తున్నాము. తర్వాత వచ్చి జనరేటర్లు కూడా 40 kV ఒకటి, 60 kV ఒకటి, 3 kV స్వామితో పాటు ఈ జనరేటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. కొత్త ట్రాన్స్ఫారం కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పి ఈ కార్యక్రమాన్ని ఎటువంటి అంతరాయం లేకుండా ముందుకు తీసుకుపోవడానికి వారిని సహాయ సహకారాలు అడిగి దానికి అవసరమైన చలానాలు కట్టాం. అదేవిధంగా వాలంటీర్లు కూడా
ఈసారి కొత్తగా శానిటరీ వాలంటీర్లు ఒక పెయిడ్ వాలంటీర్స్ 25 మందిని ప్రత్యేకంగా దానికి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా క్యూ లైన్లు ఇతర వాటికి సంబంధించి ఒక 30 మంది అందరూ కలిసి పెయిడ్ వాలంటీర్లు ఉంటారు. అదేవిధంగా అనౌన్స్మెంట్ కంటిన్యూగా ఉండటానికి పోలీస్ అవుట్ పోస్ట్తో పాటు సీసీ కెమెరాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేశాము. ఎటువంటి ఇది జరిగినా కూడా సీసీ కెమెరాల సర్వైలెన్స్లో ఉండేటట్టు మైక్ అనౌన్స్మెంట్ కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా బీచ్ దగ్గర వెళ్ళే వాళ్ళకు యాక్చువల్గా అయితే పంచాయతీ వాళ్ళు చూసుకోవాలి, కానీ పోర్టు వారు, దేవస్థానం వారు, పంచాయతీ ముగ్గురు సంయుక్త ఆధ్వర్యంలో అక్కడ కొంత మట్టిని తర్వాత కొన్ని టెంట్లను ఏర్పాటు చేయడం జరిగింది. నీటి వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది, లైటింగ్ వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి డూస్ అండ్ డోంట్స్ ఒకటి, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియజేయడానికి కొన్ని బోర్డులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ ఏర్పాటు చేస్తూ మాకు ముఖ్యంగా వైద్యులు, ఎలక్ట్రిసిటీ, పోలీస్ వారి ప్రత్యేక సహాయ సహకారాలు కావాలని కోరున్నాము. వారందరూ సహకరిస్తామని తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీడియా ప్రతినిధులు కూడా ముందుకు తీసుకుపోయి ఈ మరింత భక్తుల్లో తీసుకొని వెళ్ళాలని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమానికి సంపూర్ణ సహకారాలు అందిస్తున్న శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.